స్తుతులు స్తోత్రాలు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి దేవుడు ఒక అద్భుతమైన రీతిలో మనల్ని దర్శించబోతుండగా ఆ దయామయుడైనటువంటి దేవుని యొక్క మాటలను మనం విందాం. 136వ కీర్తన 23వ వచనాన్ని చదువుదాం. ప్రైజ్ ది లార్డ్. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనెను. ఆమేన్. ఈ సమయంలో మనల్ని జ్ఞాపకము చేసుకునే దేవుడు ఏ సమయంలో, ఏ సందర్భంలో, ఏ పరిస్థితుల్లో ఆయన మనలను జ్ఞాపకము చేసుకుంటాడో ఈ రాత్రి దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆ దయామయుడైన దేవుడు జ్ఞాపకము చేసుకుంటానంటున్నాడు. ఈ ప్రపంచంలో మరి దీన దశలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకునేవారు చాలా తక్కువ మంది. సంతోషంగా ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు, ఆరోగ్యముగా ఉన్నప్పుడు ఎంతోమంది జ్ఞాపకం చేసుకుంటారు. కానీ నీవు దీన దశలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు నేను జ్ఞాపకము చేసుకునేవాడు ఈ సమయంలో మనతో మాట్లాడే దేవుడు. మరొకసారి ఆ మాటను మనము చదువుదాం. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనెను. ఆమేన్. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకుని ఆ దీన దశ నుంచి మనలను విడిపించి ఆ దేవాది దేవుని యొక్క బలిష్టమైన రెక్కల కింద మనల్ని భద్రపరిచి ఈ సమయంలో ఆయన సాక్షి బిడ్డలుగా ఆయన మందిరావరణంలో మనల్ని ఉంచి మనతో మాట్లాడుతున్న ఆ మహోన్నతుడైన దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. మరి బైబిల్ గ్రంథములో నుండి కొంతమంది వ్యక్తులు దీనదశలో ఉన్నప్పుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ సమయంలో మనము దీనదశలో ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నది దేవుడు మాత్రమే. దీనదశలో ఉన్నప్పుడు మనల్ని ఆదరించింది దేవుడు మాత్రమే. మన దీన దశను మార్చి ఒక ఉన్నతమైన అనుభవంలో మనల్ని ఉంచిన దేవుడు ఎంతో మంది జీవితంలో మేలులు చేస్తూనే ఉన్నాడు. మేలులు మరిచిపోయే గుంపు ఉన్నారు, మేలులు పొందుకొని మేలులను బట్టి దేవుణ్ణి స్తుతించేవారు ఉన్నారు. ఈ సమయంలో మరి బైబిల్ గ్రంథంలో నుండి లూకా సువార్త 17వ అధ్యాయము వారి దీనదశలో ఎట్టి కార్యము దేవుడు చేశాడో మనము జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్య వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులకు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులాయిరి. ఆమేన్. వారిలో ఒకడు చాలు. ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నటువంటి ఆ కాలంలో మరి 10 మంది కుష్ఠరోగుల పరిస్థితి ఆ కాలంలో ఎలా ఉంటుంది అంటే కుష్ఠరోగులను ఊరిలో గ్రామంలో ఉండనివ్వరు, కుష్ఠరోగులను కుటుంబంలో ఉండనివ్వరు, కుష్ఠరోగులను ఊరి బయటకు వారిని తరిమేస్తారు. మరి ఆ 10 మంది కుష్ఠరోగులు కుటుంబికులతోనూ, గ్రామస్తులతోనూ, స్నేహితులతోనూ, అందరితోనూ వెలివేయబడిన స్థితిలో, ఎవరి ప్రేమ నోచుకోని స్థితిలో, దీన దశలో, దిక్కులేని దశలో ఊరి బయట వారుంటే వారిని పట్టించుకునేవారు, వారిని ప్రేమించేవారు, వారిని దగ్గరకు తీసేవారు ఎవ్వరూ లేరు. అలాంటి పరిస్థితిలో, అలాంటి దీన దశలో, దుర్దశలో 10 మంది కుష్ఠరోగులు అక్కడుంటే యేసుక్రీస్తు వారు ఆ దారి గుండా వెళుతూ ఉంటే ఆ కుష్ఠరోగులు కేకలు వేస్తున్నారు, దేవా మమ్మలను కరుణింపుము. దేవుడు కరుణిస్తే వారి యొక్క స్థితి మారుతుందని, వారి దశ మారుతుందని, వారికున్న ఆ అనారోగ్యము పోయి ఆరోగ్యము పొందుకోగలరనుకొని ఆ కుష్ఠరోగులు మరి కేకలు వేసి యేసుక్రీస్తు వారిని అడిగినప్పుడు గ్రామముతోనూ, కుటుంబీకులతోనూ, స్నేహితులతోనూ వెలివేయబడిన స్థితిలో ఉన్న వారిని దేవుడు కరుణించి
మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోమన్నాడు. అంటే దేవుని సన్నిధానానికి వెళ్ళి దైవజనుని దగ్గరికి వెళ్ళమన్నప్పుడు అంటే ఆయన ఉద్దేశం ఏంటి అంటే వారికి ఆరోగ్యం వచ్చేస్తుంది, వెళ్ళి దేవుని సన్నిధానంలోనికి వెళ్ళి యాజకునికి కనిపించాలన్నది. మరి అలా వారు వెళుతూ ఉండగా 10 మందితో ఒకేసారి చెప్పాడు, ఒకే స్థలంలో చెప్పారు. 10 మంది పరిస్థితి ఒక్కటే. అయితే ఆ సమయంలో వారు వెళుతూ దారిలో ఉండగానే వారిలో అందరికీ స్వస్థత కలిగింది. స్వస్థత పొందుకున్న వారు అప్పటి వరకు కుష్ఠుతో ఉన్న వారి శరీరము ఆరోగ్యమైన శరీరముగా మార్పు చెందింది. అయితే ఆరోగ్యం ఇచ్చిన ఆరోగ్య ప్రదాతైన దేవునికి వెళ్ళి వారి దేహాలను చూపించుకోవాలని 9 మంది అనుకోలేదు. ఒకే ఒక వ్యక్తి తిరిగి వెళ్ళి చదువుదాం ఆ మాటను. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడా? చాలు. వారిలో ఒక్కడు యేసుక్రీస్తు వారిని మహిమపరుస్తూ స్తుతిస్తూ గంతులు వేస్తూ దేవుణ్ణి ఘనపరుస్తూ వెళ్ళి దేవాది దేవునికి తనను కనపరుచుకుని దేవుణ్ణి స్తుతించాడు. వాడి దీన దశలో దేవుడు వాడికి దేవుడు చేసిన మేలును బట్టి వాడిని దేవుడు జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి దేవుడు వాడి జీవితంలో చేసిన ఆ గొప్ప కార్యాన్ని బట్టి గొప్ప దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని మాత్రమే మహిమపరచాడు మొదటగా. అయితే యేసుక్రీస్తు వారు అడుగుతున్నాడు, 10 మంది నన్ను అడిగారు, 10 మందిని శుద్ధిని చేశానే, మరి ఆ 9 మంది ఎక్కడంటే ఆ 9 మంది ఆరోగ్యం పొందుకున్న వారి ఆరోగ్యాన్ని ఎవరికి చూపించడానికి వెళ్ళారు? మరి రోగము నుంచి బయటపడినటువంటి ఆరోగ్యం ఇచ్చిన ఆరోగ్య ప్రదాత అయిన దేవుణ్ణి కాక దీనదశలో జ్ఞాపకము చేసుకుని శుద్ధులు చేసినటువంటి శుద్ధి ఇచ్చిన దేవుని సన్నిధానానికి వెళ్ళక దేవుణ్ణి స్తుతించక దేవుణ్ణి గణపరచక ఎవరైతే వెలివేశారో, ఎవరైతే వారిని దూరంగా ఉంచారో, ఎవరైతే వారిని తరిమారో వారి దగ్గరకే పరిగెత్తారు. నిజముగా అది న్యాయమా? నిజముగా అది దేవుని యొక్క ఆ కృప పొందుకున్న వారు చేయవలసిందేనా? ఎక్కడా 9 మంది? ఆ 10 మంది కుష్ఠరోగుల జీవితాన్ని ఈ ఒక 30వ దిన ఉపవాస కొడుకులో దేవుడుంచి మనతో మాట్లాడుతూ మనల్ని అడుగుతున్నాడు. మరి ఎంతమంది కృప చూపుచున్నాను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని ప్రేమించిన ప్రేమామణైన దేవుని యొక్క సన్నిధానములో కృతజ్ఞతలు చెల్లించే అనుభవంలో ఎంతమంది ఉన్నారు? అన్నీ బాగున్నప్పుడు అందరూ ఉంటారు మనతో. నవ్వే సమయంలో ఎంతమందితో కలిసైనా నవ్వగలవు, కానీ బాధ కలిగినప్పుడు, దీనదశ కలిగినప్పుడు, దుఃఖము కలిగినప్పుడు ఒంటరిగా ఏడ్చే దుస్థితి వస్తుంది. ఆ ఒంటరిగా ఏడుస్తున్నా నీ ఒంటరితనములో, నీ దీనదశలో, నీ దుర్దశలో జ్ఞాపకం చేసుకునే దేవాది దేవుడి సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. కృతజ్ఞత లేని వారముగా మన జీవితంలో మనం ఉండకూడదు. కృపామడైన దేవుని బిడ్డలుగా, ఆయన బలమైనటువంటి సాక్షులుగా ఎల్లప్పుడూ దేవుని సన్నిధానములో దేవుణ్ణి మహిమపరచే వారముగా ఉండాలి. మరి ఆ 136వ కీర్తన 23వ వచనములో దీనదశలో జ్ఞాపకం చేసుకున్నాడు. మరి అలాగే 24వ వచనాన్ని మనం చదువుదాం. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను, ఆయన కృప నిరంతరముండును. నెక్స్ట్ వచనం. సమస్త జీవుకులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆమేన్. ఆయన కృప నిరంతరముండును. ఆమేన్. చాలు. దీన దశలో 136వ కీర్తన 23వ వచనము ద్వారా దీన దశలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ సమయంలో ఈ యొక్క ఉపవాస కూడికలో నీ దశ, నీ స్థితి ఎట్లుంది? దీన దశలో ఉన్నావా? నీకు ఆరోగ్యము లేదా? నీకు ఆహారము లేదా? నీకు కావలసిన ఆదరణ లేదా? నీకు కావలసిన ఓదార్పు లేదా? సమస్త జీవులకు ఆహారం ఇచ్చేవాడాయన, నిన్ను ఇబ్బంది పెట్టే ప్రతి శత్రువు చేతిలో నుంచి నిన్ను విడిపించేవాడాయన,
నీ స్థితిని మార్చగలిగిన వాడాయన, నీ అనారోగ్యాన్ని తీసివేసి ఆరోగ్యముతో నింపగలిగిన ఆరోగ్య ప్రదాతైన దేవుని కృప నిరంతరం ఉంటుంది. మరి కృప నీకు కావాలా? అవసరమైనప్పుడే, అక్కర కలిగినప్పుడే, ఆపద ఉన్నప్పుడే. ఆపదలో ఒక భక్తి, అక్కరలో ఒక భక్తి. ఇలాంటి భక్తి చెయ్యకూడదు. ఆ కుష్ఠ రోగుల జీవితం గురించి ఆలోచిస్తే ఎంత బాధపడి ఉంటారు, ఎంత కన్నీరు కార్చుంటారు. వారి కుటుంబములోని వ్యక్తులతో కుటుంబములో కలిసి ఉండే కృప వారికి లేదు. అందరూ వారిని వెలివేశారు. ఊరిలో ఉండే అవకాశం వారికి లేదు. ఒక పండగ వచ్చినా అందరితో సంతోషించే ఒక గొప్ప ఆశీర్వాదం వారికి లేదు. అందరితో కలిసి భోజనం చేసేటటువంటి అవకాశం వారికి లేదు. కానీ ఏదైనా బాధ కలిగితే ఇంట్లో వారితో, కుటుంబీకులతో, స్నేహితులతో పంచుకునే అవకాశం వారికి లేదు. ఆ కుష్టి తను కలిగి ఉన్న ఆ అనారోగ్యం అనే కుష్టి రోగాన్ని బట్టి వెలివేయబడిన స్థితి నుంచి దేవుడు గొప్ప జీవితాన్ని వారికి ఇస్తే ఏమయ్యారు? ఎక్కడికి రావాలి వారు? ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఈ కాలంలో ఎంతోమంది దేవుడు చేసిన మేలులను మరచి, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని పొందుకొని, దేవుడిచ్చిన ఆశీర్వాదాలను అనుభవిస్తూ, పొందుకున్నటువంటి ఆశీర్వాదాలను చూపించుటకు ఎక్కడెక్కడికో పరిగెడుతున్నారు. నాకు ఈ మంచి డ్రెస్ ఇచ్చాడు చూడు, నాకు ఈ మంచి వెహికల్ ఇచ్చాడు చూడు, నాకు ఈ మంచి ఆరోగ్యం ఇచ్చాడు చూడు, నాకు ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు చూడని ఎవరెవరికో చూపించుకుంటున్నారు. కానీ ఇవన్నీ దయచేసిన దేవాది దేవుని యొక్క సన్నిధానములో ఆ 10 మంది కుష్ఠరోగులో 9 మందిలాగా కాకుండా తిరిగి దేవుని సన్నిధికి కృతజ్ఞత చెల్లించుటకు వచ్చిన ఆ ఒక్కడి లాంటి బుద్ధి, ఆ ఒక్కడి లాంటి కృతజ్ఞత కలిగిన మనస్సు ఈ సమయంలో నీవు కలిగి ఉన్నట్లయితే నీవు ఎలాంటి దీనదశలో ఉన్నా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. నిన్ను ఇబ్బంది పెట్టే శత్రువు చేతిలో నుండి ఆయన విడిపిస్తాడు. నీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఇబ్బంది, ఇరుకు, అనారోగ్యము, అవసరము, ఆపద వీటన్నింటి నుంచి విడిపించుటకు దేవుడు సిద్ధ మనస్కుడై ఉన్నాడు. అయితే నీవు తీర్మానం చేసుకోగలుగుతావా? ప్రభా, నా దీనదశలో నీవు జ్ఞాపకం చేసుకుంటానన్నా నీ పాదాలు పట్టుకొని నీ వైపే చూస్తానయ్యా. నేను ఏ మేలు పొందుకున్నా నీ సాక్షిగా నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ నేను జీవిస్తాను ప్రభా. నా జీవితకాలం అంతా ప్రభా, నా దగ్గర అన్నీ ఉన్నాక నన్ను ఎంతమంది ఇష్టపడినా వారిని బట్టి సంతోషించను. నాకు ఎన్ని ఇబ్బందులున్నా నన్ను ఇబ్బందుల నుంచి విడిపించిన నా విమోచకుడవైనా నిన్ను బట్టి మాత్రమే నేను సంతోషించి నీ సన్నిధానములో అనేకుల ముందు సాక్షి బిడ్డగా నేను ఉంటాను ప్రభా అని నీవు ఈ సమయంలో తీర్మానము చేసుకున్నట్లయితే 136వ కీర్తన 23, 24, 25వ వచనములోని ప్రతి మాట నీ జీవితంలో నెరవేరుస్తాడు. నీవు దీనదశలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నిన్ను ఇబ్బంది పెట్టే బలమైన శత్రువు చేతిలో నుండి నిన్ను విడిపిస్తాడు. సమస్త జీవులకు ఆహారం ఇచ్చా ఆయన సమృద్ధి సంతృప్తైన ఆహారముతో నిన్ను దీవిస్తాడు. మరి లేచి నిలబడే సమయంలో తీర్మానం చేసుకుంటావా?